రైట్. పర్సంటేజ్కి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది. టీడీపీకి దాదాపు 45.66% పోలింగ్ నమోదు తెలుస్తుంది. ఇది ఓట్ల శాతం తెలుస్తోంది. వైసీపీకి 39.43%. చాలామంది అంటున్నారు పోలింగ్ ఈ ఓటింగ్ శాతంలో తెలిసిపోతుంది, అంత ఇది లేదు, వైసీపీకి చాలా వరకు పడి ఉంటాయి, ఏదో ఎడ్జ్లో గెలుచుంటారేమో అనేది చాలామంది అంటున్నారు. బట్ ఇక్కడ మనం చూస్తున్న టీడీపీకి 45.66, వైసీపీకి 39.43, అంటే దాదాపు 4% దాకా 6% దాకా, అంటే 5% వరకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. జేఎస్పీకి కూడా 8.63% వచ్చింది. సో గాజు గ్లాస్ గుర్తు ఇంకా వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయినట్టే. జేఎస్పీ ఇంకా ఏ కోర్టు చుట్టూ తిరగనవసరం లేదు, గాజు గ్లాసు జేఎస్పీకి కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. ఇక్కడ మెయిన్గా చూస్తుంటే 13 సీట్లకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది వైసీపీ. ఫ్యాన్ గాలి అక్కడికే ఆగిపోయింది, ఆ స్పీడ్ 13 దగ్గరే ఆగిపోయింది. ఇది పెరిగితే బాగుండని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలి. కానీ ఆ 18 సీట్లు చేరుకోవాలంటే ఇంకా 5 చోట్ల వీళ్ళు ఆధిక్యులు దూసుకెళ్ళారు. కానీ అక్కడ ఆ సీన్ కనిపించట్లేదు. 13 చోట్లకే ఫ్యాన్ గాలి ఆగిపోయేటట్టు కనిపిస్తుంది. జగనన్న ప్రభంజనం అంతటితో ఆగేటట్టు కనిపిస్తుంది. మొత్తం మీద కురుక్షేత్రం అన్నారు, మహాసంగ్రామం అన్నారు, పెత్తందారులకి పేదలకు మధ్య ఫైట్ అన్నారు. చూస్తుంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఒక సరికొత్త తీర్పునిచ్చారు. లాస్ట్ టైం 155 సీట్లతో వైసీపీకి ఘన విజయం అందిస్తే ఈసారి 160 పైచిలుకు స్థానాలతో ఆ ఫిగర్ను పెంచుతూ కూటమి సభ్యులకు, కూటమికి అధికారం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారు. 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. మరి మంత్రివర్గం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటాడా, లేక మరేదైనా పదవి కోరుకుంటాడా, లేక ఆయన ఇప్పట్లాగే సైలెంట్గా ఉండి మానిటరింగ్ చేసుకుంటాడా? ఎన్ని విషయాలు తేలుంది. అయితే ప్రమాణ స్వీకారానికి వాళ్ళు చెప్పుకున్న విధంగానే 9వ తేదీ మేము ప్రమాణ స్వీకారం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో, అది అమరావతిలో అని చెప్పారు. అదేవిధంగా దానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రెడీ అవుతున్నారు. రైట్, మనం మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి శ్రీనివాస్ చౌదరి ఉప్పలపాటి చిత్తూరు జిల్లాకి సంబంధించి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఈ ప్రభంజనం ఏంటి సార్? ఊహించిందేనా? ఏదో 120 లేకపోతే 109 అట్లా అనుకున్నారు, కానీ నువ్వు వాళ్ళని దాటి 155 దాటి 166 దాకా వెళ్ళేటట్టున్నారు సార్. మురళి గారు, మొదట మీకు ప్రేక్షకులకి ప్యానల్ నమస్కారాలు. నేను గత 1 month గా నేను చెప్తున్నానండి ఈ విషయం. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పును కోరుకున్నారు. ఇది మీకు చాలా మందికి తెలియట్లేదు. మీరు అనవసరంగా వాద ప్రతివాదం చేస్తున్నారని చాలా మంది ప్యానల్ మెంబర్లు వైసీపీలో కొంతమంది చాలా మంది గొడవపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఆర్థికంగా విఫలమైంది, పరిపాలన పరంగా విఫలమైంది, అభివృద్ధిలో విఫలమైంది, సంక్షేమంలో కూడా విఫలమైంది. సో ఇది ప్రజలు గుర్తించారు. ఈయన 151 సీట్లు ఇచ్చేశారని ఆయన గిల్లుకొని నేనేనా అని చూసుకునే పరిస్థితి లోపల తెలుపుకునే లోపల 150 సీట్లు వచ్చేసాయి.